వాంతులు వచ్చిన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చూసినట్లయితే మంచి తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు, మజ్జిగ అన్నం లేదా మెత్తగా ఉడికించినటువంటి జావ, పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణం అయి మన శరీరానికి శక్తిని అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్గాలను ఎంచుకొని త్వరగా తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనేది చూద్దాం. డీప్ ఫ్రైస్, అలాగే బయట దొరికేటటువంటి తినుబండారాలు, శీతల పానీయాలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర పళ్ళ రసాలు కానివ్వండి, వేరే ఆహార పదార్థాలు టిఫిన్స్ కానివ్వండి, వగైరా వగైరా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్ ఇట్లాంటివి కూడా బయట ఆహార పదార్థాలు ఏవి కూడా తినకూడదు. ఈవెన్ ఇడ్లీ, వడ, దోశ కూడా బయట నుంచి తీసుకొని తినకూడదు. ఇలాంటి సందర్భాల్లో తీసుకున్నట్లయితే మరీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బయట ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయడం చాలా మంచిది. ఇంట్లోనే మజ్జిగ, సగ్గుబియ్యం జావ ఇలాంటివి తీసుకున్నట్లయితే అత్యంత త్వరగా కోలుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు పూర్తి స్థాయి వైద్య చికిత్సను తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎండదెబ్బ బారిన పడిన వాళ్ళు, సన్స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు అత్యంత త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవి కాలంలో తప్పనిసరిగా ఈ పద్ధతులన్నీ పాటిస్తూ జాగ్రత్తలను అవలంబిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఏదైనా కూడా జబ్బు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి మరీ ముఖ్యంగా అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో, పగటి వేళల్లో బయటకు వెళ్ళకండి. సన్స్ట్రోక్ బారి నుంచి బయటపడండి. పూర్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోండి. అన్ని జాగ్రత్తలు పాటించండి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను పొందండి. ఇలా పూర్తిగా జాగ్రత్తలను పాటిస్తూ వైద్య చికిత్సలను అవసరాన్ని బట్టి పొందుతారని ఆశిస్తూ, అన్ని రకాల సలహాలను పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.